హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీలైనంత వరకు నేను షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను వీడియోని, ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూస్తున్నారు. సో నేను ప్రతి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ మార్నింగ్ సిక్స్ ట్రేడ్ తీసుకుంటే 5 ట్రేడ్స్ విన్ అని చెప్పేసి ఇక్కడ తను డౌట్స్ కూడా అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా స్టూడెంట్స్కి నేను డౌట్ సెషన్ ఇస్తాను అనమాట టెలిగ్రామ్లో. సో ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా ఎవరైతే నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారో జనరల్‌గా, సో వాళ్ళ గురించి కూడా నేను ఇది చూపిస్తున్నాను. అలాగే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో స్టూడెంట్స్, సో వాళ్ళకొక మోటివేషన్ లాగా ఉంటుంది. సో అందుకోసం నేను ఈ రిజల్ట్స్ యొక్క నేను చూపిస్తాను. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే మనం ప్రాపర్‌గా ట్రేడ్ చేయగలుగుతాం. సో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మాత్రం నేను ఈ స్క్రీన్‌షాట్ చూపిస్తాను. ఎవరైతే కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో. సో ఇది ఇంకొక స్టూడెంట్‌ది. సో తన యొక్క రిజల్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా యెస్టర్‌డే ఒక షార్ట్ వీడియోకి ఒక వ్యక్తి నెగెటివ్ కామెంట్ చేశాడు. కోర్స్ ఎందుకు సేల్ చేస్తున్నారని చెప్పేసి. సో కోర్స్ సేల్ చేయడానికి రీజన్ ఇదే బ్రదర్. సో కంప్లీట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదైతే వాళ్ళ యొక్క రిజల్ట్ మీరు ఇక్కడ. సో కోర్స్ అనేది నేను కంప్లీట్‌గా ఫ్రీగా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక అంత వాల్యూ ఉన్న ఒక సబ్జెక్ట్‌కి నేను ఫ్రీగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా దానికి వాల్యూ అనేది ఉండదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను తక్కువ ప్రైస్‌లో, అలాగే నేను ట్రేడింగ్‌లో మీరు నాలెడ్జ్ ఉంటే మీకు ఏ విధంగా ఉంటది, ఒకవేళ లేకుండా చేస్తే మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారని చెప్పేసి కూడా నేను ఒక అవేర్‌నెస్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ట్రేడింగ్‌కి దూరంగా ఉండమని కూడా నేనే చెప్తున్నాను. ఎందుకు అంటే వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయకూడదన్నమాట. సో ఇది చాలామంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వితౌట్ నాలెడ్జ్ కంప్లీట్‌గా చేస్తున్నారు. సో ఈ విధంగా ఒకటేంటంటే అవేర్‌నెస్ నేను క్రియేట్ చేస్తున్నాను, దానికి దూరంగా ఉండమని. సో యెస్టర్‌డే ఒక వ్యక్తి ఆహ్, కామెంట్ చేశాడనమాట. కోర్స్ ఎందుకు సేల్ చేస్తున్నారు. సో అతను వేరే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి అయి ఉండవచ్చు. సో ఆ విధంగా నాకు అర్థమైంది. బట్ ఎలాంటి మీరు నెగెటివ్ కామెంట్ చేసినా కూడా సో నేను పట్టించుకోను. సో కంప్లీట్‌గా ఏంటంటే నేను అందరికీ ఒక తక్కువ ప్రైస్‌లో, అందరికీ ఎవరైతే ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడతారో వాళ్ళందరికీ నేనైతే 5 ఇయర్స్‌లోనే గెయిన్ చేశానో, సో అది కంప్లీట్‌గా నేను ఒక లైఫ్ టైమ్ సపోర్ట్‌తో ఇస్తున్నాను కాబట్టి నేను సపోర్ట్‌కి మాత్రమే నేను చార్జ్ చేస్తున్నాను, కోర్స్‌కి కాదు. సో ఎవరైతే సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వితౌట్ ఇప్పుడు మనకు ట్రేడింగే కాకుండా అదర్ ఎన్నో మన ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అంటే మనకి మనం ఏదైనా జాబ్ పర్పస్‌గా అయినా ఏదైనా కూడా మనం జనరల్‌గా సర్వైవ్ అవ్వడానికి చాలా ఉన్నాయి, ట్రేడింగ్ అనే కాదు. సో ఏంటంటే దీంట్లో మట్టుకు నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ నాలెడ్జ్ చేయకూడదని చెప్పేసి నేను ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాను. సో అది మీరు గమనించాలి. ఒకవేళ వితౌట్ నాలెడ్జ్ నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే మీరు దీనికి దూరంగా ఉండండి. మీకు వచ్చిన నష్టమేం లేదు. సో ట్రేడింగ్‌కి దూరంగా ఉండండి వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో తన యొక్క రిజల్ట్. సో కంప్లీట్‌గా అన్నిటికి అన్ని ఐటీఎంలో విన్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్‌గా ఏంటంటే మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నేను 19th వీడియో కోర్స్‌లో నేను యాడ్ చేశాను. సో సప్లై అండ్ డిమాండ్ జోన్స్. సో తెలియని స్టూడెంట్స్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఖచ్చితంగా నేను ప్రతిదీ నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సప్లై అండ్ డిమాండ్స్‌తో మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఆ జోన్స్ మీరు ఏ విధంగా డ్రా చేసుకోవాలని చెప్పేసి. సో ట్రేడ్ చేశాను. సో కంప్లీట్‌గా నెగెటివ్ కామెంట్స్ చేయకండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ నేను నాలెడ్జ్ అనేది రాంగ్‌గా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క రిజల్ట్స్ మీరు చూడొచ్చు. సో అందుకోసం నేను స్క్రీన్‌షాట్ చూపిస్తాను. సో ఎవ్రీడే స్టూడెంట్స్ పెడుతూ ఉంటారు స్క్రీన్‌షాట్స్. సో బట్ ఏంటంటే నేను చూపెట్టను ఎవ్రీడే. సో కంప్లీట్‌గా ఇప్పుడు చూడొచ్చు మీరు. ఎవరైతే నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా నేను చూపెట్టడం జరిగింది. ఫేక్ నాలెడ్జ్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. తను 5 ట్రేడ్ తీసుకున్నాడు. 5 విన్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్‌షాట్స్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అంటే మీరు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మీ హార్డ్ వర్క్ అనేది ఎటు వెళ్ళదు. సో ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే 100%గా మీకు ఒక 100% విన్నింగ్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతది. సో ఫ్రెండ్స్, తన యొక్క రిజల్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా తను వీడియోస్ కూడా సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కంప్లీట్‌గా స్టూడెంట్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క డౌట్‌ని అడిగి తెలుసుకోండి. సో ఆటోమేటిక్‌గా మీకు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎటు వెళ్ళదు. సో ఎవరైతే వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు ట్రేడింగ్‌కి దూరంగా ఉండండి. సో ఎందుకంటే ట్రేడింగ్‌కి దూరంగా ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు. బట్ వితౌట్ నాలెడ్జ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో బట్ ఏంటంటే మీరు ఒకవేళ
నేర్చుకోవాలని సీరియస్‌గా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కడైనా ఒక జెన్యూన్ కోర్స్ తీసుకోండి. ఫస్ట్ సపోర్ట్ అడగండి. సపోర్ట్ లేకపోతే మీరు దీంట్లో సక్సెస్ అవ్వలేరు. సపోర్ట్ అడగండి. సపోర్ట్ అయ్యి ఖచ్చితంగా మీరు ఒక డౌట్స్ సెషన్ ఏదైతే ఉంటుందో అదొక లైఫ్ టైమ్ సపోర్ట్ అయినా కాకుండా మీకు జస్ట్ 4, 5 మంత్స్ అయినా కూడా మీకు సపోర్ట్ అనేది చాలా అవసరం. సో, తర్వాత ఒక హార్డ్ వర్క్, ప్రాక్టీసు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ ఉంటుందన్నమాట. బట్ వితౌట్ నాలెడ్జ్ చేస్తే మాత్రం ఎవరికైనా టఫ్ సబ్జెక్ట్‌గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ కంప్లీట్ ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్స్ అన్నీ నేను చెప్తాను. సో కంప్లీట్‌గా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈవెన్ మీరు యూట్యూబ్‌లో చూసిన నాలెడ్జ్‌ని మీరు రియల్ అకౌంట్‌లో ట్రై చేయకూడదు. ఎందుకంటే యూట్యూబ్‌లో అన్ని కన్ఫర్మేషన్స్ ఎవరు చెప్పరు. నేను చెప్పను. సో అది మీరు గుర్తించాలి. సో ఎందుకంటే మీరు యూట్యూబ్ నాలెడ్జే కంప్లీట్ సబ్జెక్ట్ అనుకొని చాలామంది బిగినర్స్ ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో అలా మిస్టేక్స్ చేయకండి. సో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒక యాక్యురసీ ఇంప్రూవ్ అవుతది. ఒక హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవాలి. సో ఈ విధంగా చేసి చేయాలి. సో కంప్లీట్‌గా అంతేకాని జస్ట్ యూట్యూబ్‌లో ఉన్న ఈ లైవ్ అకౌంట్స్ అవి ఇవి చూసి మీరు అట్రాక్ట్ అయ్యి సో ఆ విధంగా చేయకండి. ఈవెన్ మీరు దీనికి ఈ సబ్జెక్ట్‌కి దూరంగా ఉన్నా కూడా మీకు వచ్చిన నష్టమేం లేదు కదా! సో ఆ విధంగా మీరు సమస్యల్ని కొని తెచ్చుకోకండి. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా చాలామందికి ఇబ్బందులుంటాయి. సో, వితౌట్ నాలెడ్జ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల జనరల్‌గా మనకి కామన్‌గా ఆహ్, జరిగే నష్టం అనేది మీకు తెలిసుంటుంది. సో, లాస్ అయిన వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటిదనేది. సో, అందుకోసమే నాలెడ్జ్ లేకుండా మాత్రం ఎవరైనా అంటే ఫ్రెషర్‌గా అంటే ఇప్పుడిప్పుడే దీంట్లో ఒక కెరియర్ నేను బిల్డప్ చేసుకోవాలి సంథింగ్ అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఒకసారి లాస్ అయిన తర్వాతనే మళ్ళీ నేర్చుకుంటున్నారు. సో, అదేదో మీరు లాస్ అవ్వక ముందే ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసి సో, ఖచ్చితంగా మీరు ఒక ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అనేది స్టార్ట్ చేయాలి. సో, అంతేకాని డైరెక్ట్‌గా దీంట్లో చేసేసి ప్రాబ్లమ్స్ అనేది తెచ్చుకోవడం అనేది అది మన మిస్టేక్ అవుతది. సో, అందుకోసమే చేయకూడదు. అలాగే ఇండికేటర్స్ అవి ఇవి అని చెప్పేసి మీరు నమ్మకూడదు. సో, కంప్లీట్‌గా ఏందంటే ఇండికేటర్స్ అనేది వర్క్ అవ్వవు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కంప్లీట్‌గా మనకొక అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. మార్కెట్‌లో చూడొచ్చు. మీకొక అప్‌వర్డ్ డైరెక్షన్ మనకిక్కడ కనిపించింది. సో, నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇక్కడ ట్రేడ్ చేయడానికి రీజను. సో, ఇక్కడ చూడొచ్చు మనకు బయర్స్ యొక్క మొమెంటమ్ గూడా ఉంది ఇక్కడ మనకి. బయర్స్ యొక్క మొమెంటమ్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్‌గా ఒక ప్రాపర్ మనకు కంటిన్యూయేషన్ సైన్ గూడా వచ్చింది. సో, మొమెంటమ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకు కంటిన్యూయేషన్ సైన్ వచ్చింది. సో, ఎగ్జాక్ట్‌గా మనకిక్కడ ఎంట్రీ వల్ల మనకు ట్రేడ్ అనేది లాస్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడేందంటే మనకు అకార్డింగ్ టు మన అనాలిసిస్ 100% ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ మాత్రమే రావాల్సింది. సో, అందుకోసం నేను బయట తీసుకున్నాను. బట్ మిస్‌ప్లేస్ అయింది. అంటే నేను అందుకోసమే మార్జినల్ సేఫ్టీ అనేది చాలా నేను చెప్తాను మీకు. మార్జినల్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటది. మార్జినల్ సేఫ్టీ ఎందుకంటే మన అనాలిసిస్ ప్రకారం ఒక ట్రేడ్ లాస్ అయింది. ఇంకోటి రీఫండ్ అయింది. సో, నో ప్రాబ్లమ్. మనల్ని మనం రికవర్ చేయొచ్చు. సో, కంప్లీట్‌గా అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికేది వరకి మీరు పేషెన్స్‌గా అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతారు. ఇక్కడ పేషెన్స్ అనేది బిల్డప్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో, మీరు సబ్జెక్ట్ మీద ఆటోమేటిక్‌గా మీరు ఫోకస్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనకు క్యాండిల్స్టిక్స్ ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌లో మనకొక రీడింగ్ అనేది ఉంటుంది కదా! సో, మనకు ఏం ఇండికేట్ చేస్తుంది మార్కెట్టు ఇది ఏ ఏ యొక్క స్ట్రక్చర్‌లో ఏ సిట్యుయేషన్‌లో మనకి ఇది ఫార్మేషన్ అయింది. సో, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్లు ఎక్కడికున్నాయి. సో, కంప్లీట్‌గా ఇదంతా మీరు ఫోకస్ చేసినప్పుడు ఇక్కడున్న కన్ఫర్మేషన్ అంటే మీరు ప్రతి ఒక్క క్యాన్సిక్‌ని రీడ్ చేయడం అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆహ్, ఏదైతే ఉందో క్యాన్సిక్‌ని మీరు రీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా మీకు తెలిసుంటుంది. నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు అంటే మరి ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు వదిలేయాలని మీకు తెలిసుంటది కాబట్టి ఆటోమేటిక్‌గా పేషెన్స్ బిల్డ్ అవుతది. అంటే ఎందుకంటే పేషెన్స్ అనేది సింపుల్. మీరు సబ్జెక్ట్ వైస్‌గా మీరు ప్రాపర్‌గా ఫాలో అయినట్టయితే ఆటోమేటిక్‌గా పేషెన్స్ బిల్డప్ అవుతది. ఎందుకంటే మీరు అక్కడ మీకు తెలుసు. అంటే మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలని మీకు తెలుసు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీకు జరిగేది అదనమాట. ఎప్పుడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదో అప్పుడు మాత్రమే మీకు పేషెన్స్ లెవెల్స్ అనేది ప్రాపర్‌గా కంట్రోల్ అవ్వవు. అంటే మీరు చేసే ప్రతి ఒక్క ట్రేడ్ కూడా ఒక రీజన్‌తో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే చాలా మటుకు లాస్ అయ్యే ట్రేడర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో, లాస్ అయ్యే వాళ్ళందరూ ఒక రీజన్ లేకుండా ట్రేడ్ చేస్తారు. అంటే కంప్లీట్‌గా అక్కడ ఒక ప్రాపర్ ఆపర్చునిటీ లేదు. మార్కెట్‌లో ఆపర్చునిటీ లేకున్నా కూడా డైరెక్ట్‌గా ఓపెన్ చేయడం ట్రేడ్. సో, ఈ విధంగా చేస్తారన్నమాట. సో, ఆ విధంగా చేయొద్దు. సో, కంప్లీట్‌గా ఒక రీజన్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రీజన్ ఏంటి అంటే మన ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, ఆ ప్రైస్ యాక్షన్ రీజన్స్, కన్ఫర్మేషన్స్ అనేది సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్లనే మనకు తెలుస్తాయి. సో, నెగెటివ్ కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్. కంప్లీట్‌గా నేను ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. ట్రేడింగ్‌కి దూరంగా ఉండమని కూడా నేనే చెప్తాను. సో,
వివిధ రకాలుగా నెగెటివ్ కామెంట్ చేస్తున్నారు. సో, నేను కంప్లీట్‌గా మీరు ఓన్లీ ఫర్ కోర్సెస్ అని చెప్పేసి నేను ఇక్కడ సిగ్నల్స్ అని చెప్పేసి నేను జనరల్‌గా ఈ విధంగా నేను బిజినెస్ చేయట్లేదు గదా! సో, సిగ్నల్స్‌లో ఆహ్, బోట్స్ ఇదంతా మనకి జనరల్‌గా యూట్యూబ్‌లో చాలామంది మనం వింటూ ఉంటాం. సో, సిగ్నల్స్ వల్ల గానీ ఎవ్వరికీ ఇప్పటి వరకు ప్రాఫిట్ అయిన హిస్టరీ లేదన్నమాట. సో, తెలుసు మనకు సిగ్నల్స్‌లో జనరల్‌గా వాళ్ళకి అఫిలియేషన్ వల్ల వాళ్ళకి ఒక ఆహ్, కమిషన్ వస్తది. సో, ఆ కమిషన్ వల్ల వాళ్ళ లింక్స్ తోటి జనరల్‌గా చేసుకోమంటారు. అది కామన్ మనకు తెలిసిందే అది. సో, అందుకోసమే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ లేదా ఎస్ఎంసీ మాత్రమే మీకు ఇక్కడ వర్క్ అవుతది. సో, ముఖ్యంగా బైనరీలో వచ్చేసి మీరు ప్రైస్ యాక్షన్ మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటది. ఈవెన్ ఎస్ఎంసీ తోటి గూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనం ఫస్ట్ నుంచి ఈ ప్రైస్ యాక్షన్‌లో మనం అడుగుబెట్టి ఉన్నాం. అంటే దీంట్లో బేసిక్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యి ఉంది కాబట్టి మనం ప్రైస్ యాక్షన్ మీదనే ఫోకస్ చేద్దాం. సో, ఆటోమేటిక్‌గా మీరు ఏదైతే ఫస్ట్ నుంచి పట్టుకొని ఉన్నారో ఆటోమేటిక్‌గా 100% మీరు ట్రేడ్ చేయగలుగుతారన్నమాట. సో, ప్రైస్ యాక్షన్‌లోనే మీరు కంప్లీట్‌గా మాస్టర్ అవ్వాల్సి ఉంటది. సో, అప్పుడే మీకు సక్సెస్ అనేది ఉంటది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా నేను ఒక షెల్టర్ తీసుకోవడం జరిగింది మీరిక్కడ గమనించండి. సో, ఇక్కడ ఈవెన్ మనకిక్కడ ఒక హ్యామర్ అంటే ఒక కంటిన్యూషన్ సైన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ చూడొచ్చు ఒక మొమెంటమ్ గూడా ఉంది. బట్ నేనిక్కడ సెల్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే మనకిక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గానే మనకు హిస్టరీలో చూడండి మనకి సెల్లర్స్ అనేవాళ్ళు మనకు ఇంక్రీజ్ అవుతున్నారు గానీ డిక్రీజ్ అవ్వట్లేదు. సో, సప్లై అనేది స్ట్రాంగ్‌గానే ఉంది ఇంకా మార్కెట్‌లో. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, నెక్స్ట్ మనకి ఈ యొక్క ఏదైతే క్లోజింగ్ లెవెల్స్ ఉన్నాయో, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ లెవెల్స్ ఏదైతే ఉన్నారో, ఆ ఏరియాలోనే మనకిక్కడ గ్యాప్ అప్ ఓపెన్ జరిగిందనమాట. సో, ఆ గ్యాప్ అప్ ఓపెన్ అనేది మనకు సెల్లర్స్ ఎప్పుడైతే ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తారో మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ గ్యాప్ అప్‌లో మీకు మల్టిపుల్‌గా సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మీరు గ్యాప్ అప్ అవ్వడం వల్ల సెల్ ట్రేడే తీసుకోవాలి. లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బై ట్రేడే తీసుకోవాలి. అట్లా ఉండదు. సో, కంప్లీట్‌గా మీరక్కడ ప్రైస్ యాక్షన్‌ని గమనించాల్సి ఉంటుంది. సో, ఆ గమనించిన ప్రైస్ యాక్షన్‌ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అంతేగాని గుడ్డిగా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ చూసేసి గ్యాప్ అప్ అయితే సెల్ ట్రేడ్, గ్యాప్ డౌన్ అయితే బై ట్రేడ్ ఆ విధంగా కాదు. అక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి మీరు ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను ఒక కన్ఫర్మేషన్ దొరికితేనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో, అది మీరు గమనించాలి. సో, మీరిక్కడ గమనించొచ్చు నేను కంప్లీట్‌గా వీలైనంత వరకు స్కిప్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకట్లేదు. సో, ప్రాపర్‌గా వెయిట్ చేసి మీరిక్కడ గమనించండి. కంప్లీట్‌గా ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ నేను చూసి నేను మాత్రమే ట్రేడ్ తీసుకుంటున్నాను. సో, వెంటనే ఈ విధంగా అంటే ప్రతి ఒక్క క్యాండిల్‌స్టిక్స్‌ని ఇక్కడ రీడ్ చేసి ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే అది మీకు ప్రాపర్ అంటే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా మార్కెట్‌లో ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, మీరు అది ఫాలో అవ్వరు. సో, ఈచ్ వన్ క్యాండిల్ స్టిక్‌ని మీరు కంప్లీట్‌గా ఒక సైకాలజీని యూజ్ చేస్తూ మీరు ఈచ్ వన్ క్యాండిల్ మీరు ప్రిడిక్ట్ చేసినా కూడా నెక్స్ట్ మనకి దీంట్లో మార్కెట్ స్ట్రక్చర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది మీరు మిస్‌లీడ్ చేస్తారన్నమాట. సో, అందుకోసమే స్ట్రక్చర్‌ని బేస్ చేసుకుంటూ అంటే ఓన్లీ ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి ఈ విధంగా కాకుండా స్ట్రక్చర్‌ని బేస్ చేసుకుంటూ మాత్రమే మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎన్ఆర్ అది ఇది అని చెప్పేసి మీరు ట్రేడ్ చేస్తే ఎస్ఎన్ఆర్ పైన మీరు చాలా ట్రేడ్ చేసే ఉంటారు. జనరల్‌గా మీకు ఎంత లాస్ ఉందో ఎందుకంటే ఎస్ఎన్ఆర్ అనేది వర్క్ అవుతది అనేది మనకు స్ట్రక్చర్, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటది. ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు ఎన్ని లెవెల్స్ ఏం డ్రా చేసినా కూడా వేస్ట్ అన్నమాట. సో, అది ప్రొజెక్షన్ కాదు. కంప్లీట్‌గా ఏంటంటే మీరు సైకాలజీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ స్ట్రక్చర్‌ని మాస్టర్ అవ్వాల్సి ఉంటది. సో, దీంట్లోనే ఈ విధంగా నాలెడ్జ్ ఉంటేనే మీరు ప్రాపర్‌గా ట్రేడ్ చేయగలుగుతారు. ఏదైనా కూడా ఫోరెక్స్ అయినా మనకు స్టాక్ మార్కెట్ అయినా, క్రిప్టో అయినా ఏదైనా కూడా మీకు క్యాండిల్‌స్టిక్ సైకాలజీ, స్ట్రక్చర్ ఇవన్నీ డీటెయిల్స్ తెలియాల్సి ఉంటుంది. సో, ప్రైస్ యాక్షన్‌లో ఉన్న ఆల్ కాన్సెప్ట్స్ ఏదైతే సప్లై అండ్ డిమాండ్ ఉందో, సో, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఆ విధంగా మీరు ప్రాపర్‌గా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంతేకాని వితౌట్ ఆహ్, నాలెడ్జ్ జస్ట్ యూట్యూబ్‌లో చూసి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న నాలెడ్జ్ కూడా మీరు ట్రేడింగ్ చేయడానికి సరిపోదు. మీకు జస్ట్ ఓన్లీ 20-30% మాత్రమే యూట్యూబ్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రైజెక్షన్ కన్ఫర్మేషన్స్ ఆ సీక్రెట్స్ ఎవరు ఏ ట్రేడర్ చెప్పరు యూట్యూబ్‌లో. సో, మీరది గమనించాలి. సో, ఇక్కడ నేను ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. బట్ ఇక్కడ మనకి మార్కెట్‌లో ఇక్కడ రెడ్, గ్రీన్ అంటే ఇప్పుడు ప్రాపర్‌గా ఏందంటే మనకు మార్కెట్‌లో సప్లై అండ్ డిమాండ్ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడు మనకు
జనరల్‌గా ఈ విధంగా ఒక కన్సాలిడేషన్ టైపు మనకు మార్కెట్‌కి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో, ఈ విధంగా అంటే సైడ్ వేస్ మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ట్రేడ్‌ని స్కిప్ జేయాలి. ఎందుకంటే బిగినర్స్ అంటే ముఖ్యంగా ఆహ్, ఒక ఎక్స్‌పీరియన్స్ లేని ట్రేడరు కంప్లీట్‌గా సైడ్ వేస్ మార్కెట్‌ని ఖచ్చితంగా స్కిప్ జేయాల్సి ఉంటుంది. ఓన్లీ ట్రెండీ మార్కెట్‌లోనే మీరు ట్రేడ్ జేయాల్సి ఉంటుంది. సో, ఒక హెల్తీ మార్కెట్ అనేది మీరు చూజ్ జేసుకోండి. హెల్తీ మార్కెట్ చూజ్ జేసుకొని ఆటోమేటిక్‌గా ట్రేడ్ జేయడం స్టార్ట్ జేయండి. నేను ఎవ్రీ డే నేను మంచి గైడ్‌లైన్స్ చెప్తాను. సో, ప్రాపర్‌గా మీరు ఏ విధంగా సక్సెస్ అవుతారు దీంట్లో అనేది గూడా నేను ఇక్కడ గైడ్ జేస్తాను. సో, ఈవెన్ దాంట్లో ఇప్పుడు ట్రేడింగ్‌లో వితౌట్ నాలెడ్జ్ చేయడం వల్ల మీకుండే నష్టాన్ని గూడా నేనిక్కడ నేను చెప్తాను. సో, వీలైతే ఆ సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి నేను అవేర్‌నెస్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేస్తాను. ఎందుకంటే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ నా యూట్యూబ్ ఛానల్ బెనిఫిట్ కోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని ఇక్కడ ఇది చేసి చూపెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ దాంట్లో చాలామంది బిగినర్స్ లాస్ అయ్యేది యూట్యూబ్‌లో చూసే. ఎందుకంటే యూట్యూబ్‌లో చూసి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం, లాస్ అవ్వడం అది కామన్‌గా అందరికి తెలిసిందే. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకు లెర్నింగ్ అంటే సబ్జెక్ట్ అనేది తెలీదు కాబట్టి దీంట్లో ఉన్న అంటే కంప్లీట్ ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు. అంటే దీనివల్ల ఒకవేళ నాలెడ్జ్ లేకుండా చేస్తే వచ్చే నష్టం అనేది వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి జనరల్‌గా ట్రేడ్ చేస్తారు ఎవరైనా గాని. సో, అది మీరు గమనించాలి. సో, అందుకోసమే నేను చెప్తాను. సో, సిగ్నల్స్ అని చెప్పేసి, ఇండికేటర్స్ అని చెప్పేసి ఈ విధంగా షార్ట్‌కట్స్ వెతకొద్దు. సో, ఓన్‌గా అంటే సబ్జెక్టు నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక హార్డ్ వర్క్ చేయండి. అలా చేస్తేనే మీకు దీంట్లో సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ గూడా ఏది లేదు. సో, అందుకని నేను ఇక్కడ స్కిప్ జేస్తున్నాను. అంటే వెంటనే మీరు బ్యాక్ టు బ్యాక్ ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ మీద ట్రేడ్ జేయడానికి ట్రై చేయకూడదు. సో, నేను జెప్పేదది. ఎందుకంటే, ఈ విధంగా చాలా బ్యాక్ టు బ్యాక్ దాన్ని అనాలిసిస్ చేద్దామని పేషెన్స్ లేకుండా ఎలాంటి కన్ఫర్మేషన్ ఒక రీజన్ లేకుండా డైరెక్ట్‌గా ట్రేడ్ జేస్తున్నారు. సో, మీరిక్కడ చూడొచ్చు నేను వేరే కరెన్సీ పేర్స్‌లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే వీడియో మరీ లెంత్ అవుతుంది. సో, అందుకోసం నేను ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ చూసాను. సో, మీరిక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా మార్కెట్‌లో మనకు ఒక మొమెంటమ్ అనేది ఉంది. బయర్స్ యొక్క మొమెంటమ్ మీరిక్కడ చూడొచ్చు. బ్యాక్ టు బ్యాక్ మనకి మొమెంటమ్ అనేది ఉందన్నమాట. సో, ప్రతి దాంట్లో మనకి ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపించినా కూడా మనకిక్కడ ఒక బయర్స్‌లో ఒక ఇండికేషన్ అనేది ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీరిక్కడ చూడొచ్చు. మనకిక్కడ చూడండి ప్రాపర్‌గా ఒక డైరెక్షన్ అనేది ఉంది. సో, ఒక డైరెక్షన్ అనేది ఉంది మార్కెట్‌లో. ఎట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్‌గా ఇక్కడ చూడొచ్చు మనకొక ఏదైతే సెల్లర్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ హిట్ అవ్వడం కూడా జరిగింది. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక కంటిన్యూయేషన్ సైన్ వచ్చింది మనకు మార్కెట్‌లో. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇది ఎంత డౌన్ వచ్చినా కూడా మనకు 99% 100% ఇక్కడ ఎవరు కాదు. 99% ఇక్కడ మనకి షూర్‌గా రావాల్సింది బయర్సే. సో, ఈ విధంగా అంటే క్యాండిల్స్టిక్స్‌లో మీరు సైకాలజీ అండ్ విత్ స్ట్రక్చర్ మీరు ఒక కండిషన్‌ని చూస్తూ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంత షూర్‌గా ట్రేడ్ చేయగలుగుతారనమాట. అంటే నాలెడ్జ్ తోటి చేయడం వల్ల మీకు 100%గా ఈ విధంగా రిజల్ట్ ఉంటది. సో, మీరిక్కడ చూడొచ్చు నేను ఒక ప్రాపర్‌గా మీరిక్కడ గమనించొచ్చు. మొమెంటమ్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి కంటిన్యూషన్ సైన్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ మనకు ఈవెన్ ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నా కూడా ఇదే లెవెల్ నుంచి మనకు కంటిన్యూషన్ సైన్ ఇవ్వడం జరిగింది మార్కెట్. సో, అక్కడి నుంచి రావాల్సింది సెల్లర్సే కదా! ఒక వీక్‌నెస్ బయర్స్‌లో వచ్చినప్పుడు ఇక్కడున్న ఈ 2 క్యాండిల్స్‌లో మనకి ఇది వీక్‌నెస్ కాదన్నమాట. ఆ 2 క్యాండిల్స్‌లో ఉన్నది మనకు వీక్‌నెస్ కాదన్నమాట. సో, మీరిక్కడ గమనించొచ్చు. సో, ఏదైతే ఉందో ఇక్కడ ఉంది ఇది వీక్‌నెస్ కాదు. మనకు బయింగ్ ప్రెషర్ ఉంది దీంట్లో. సో, అది వీక్‌నెస్ కాదన్నమాట. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. సో, ఈ విధంగా కంప్లీట్‌గా ఒక నాలెడ్జ్ తోటి మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. వితౌట్ యూట్యూబ్ నాలెడ్జ్‌ని మీరు బేస్ చేసుకొని చేయొద్దు. రియల్ అకౌంట్స్‌లో అసలుకే చేయొద్దు. ఫస్ట్ ఒక హార్డ్ వర్క్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరిక్కడ మెసేజ్ చేయండి. సో, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. కంప్లీట్‌గా మరొక ప్రైజ్ యాక్షన్ అకౌంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. సో, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.